స్టడీస్లో అగ్రగామిగా నిలుస్తూ ప్రతి సంవత్సరం 100% ప్లేస్మెంట్ అందిస్తోన్న సంస్థ కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్. బీబీఏలో దాదాపు 20 రకాల కోర్సులు అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకి భరోసాగా నిలుస్తోన్న కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్లో ఇంకా ఎన్నో కోర్సులు అందిస్తున్నారు. పిల్లలకు కావలసిన స్పెషలైజేషన్ తీసుకుని కెరీర్లో రాణిస్తున్నారంటున్నారు కేఎల్ యాజమాన్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేఎల్ యూనివర్సిటీ అనే వాళ్ళు తెలియకుండా అస్సలు ఉండరు. అండ్ మరి ముఖ్యంగా అసలు కోర్సెస్ ఏవేవి ఆఫర్ చేస్తున్నారు, కొత్త కోర్సెస్ ఏవేవి యాడ్ ఆన్ అయ్యాయి అనేది మనం తెలుసుకుందాము. మరి ముఖ్యంగా బీబీఏ డిపార్ట్మెంట్లో మనం ఉన్నాము. డాక్టర్ పొదిలి వెంకటేశ్వరరావు గారు, హెచ్ఓడి గారు మనతో పాటు ఉన్నారు. సార్, హలో సార్. నమస్తే సార్. బీబీఏలో మనం ఆఫర్ చేసే కొత్త కోర్సెస్ ఏంటి, అంటే దాంతోపాటు అడిషనల్గా మనం ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము? 2026-27 విద్యా సంవత్సరానికి బీబీఏలో మొత్తం 20 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నాం మేడం. దేశం మొత్తంలో మేము అందిస్తున్నటువంటి బీబీఏ ప్రోగ్రాంలు ఏ యూనివర్సిటీ, ఏ విద్యా సంస్థ కూడా అందించట్లేదు. ఈ 20 ప్రోగ్రాంలు ఏమంటే బీబీఏ విత్ ఫైనాన్స్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ మార్కెటింగ్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్, బీబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, బీబీఏ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీబీఏ విత్ ఫిన్ టెక్నాలజీ, బీబీఏ విత్ ఏసీసీఏ ఓరియంటేషన్ అంటే కొత్త నేమ్ తోటి బీబీఏ ఇంటర్నేషనల్ ఫైనాన్సింగ్ అండ్ అకౌంటింగ్ అనే పేరుతోటి, బీబీఏ విత్ సిఎంఏ ఓరియంటేషన్. ఈ 12 రకాలైనటువంటి ప్రోగ్రాంలన్నీ కూడా ట్రెడిషనల్గా మేము ఎవ్రీ ఇయర్ అందిస్తున్నవి. ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే గ్లోబల్ కంపెనీలని ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కోసం అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశంతో బీబీఏ విత్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అండ్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెటింగ్, బీబీఏ ఏఐ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్, బీబీఏ ఏఐ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, బీబీఏ బ్రాండ్ లీడర్షిప్, బీబీఏ వెంచర్ క్యాపిటల్ బిల్డింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, బీబీఏ విత్ అల్గో ట్రేడింగ్, బీబీఏ విత్ ఫిన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ అనేటటువంటి వివిధ రకాలైనటువంటి మొత్తం 20 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నాం మేడం. కేఎల్ యూనివర్సిటీ ర్యాంక్ తీసుకుంటే కనుక నిర్ఫ్ ర్యాంకు 26. అంటే దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీసు, స్టేట్ యూనివర్సిటీసు, ఐఐటీసు, ఐఐఎంసు అన్ని యూనివర్సిటీలకు కలిపి ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్ ఇస్తారు. ఆ ర్యాంకింగ్లో కేఎల్ యూనివర్సిటీ ర్యాంకు 26. అంతేకాకుండా యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏంటంటే కేటగిరీ 1 స్టేటస్ని కేఎల్ యూనివర్సిటీకి ఇచ్చింది. అంటే ఇటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో మేము 20 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నాం. ఇక్కడ బీబీఏ ప్రోగ్రాంల యొక్క ప్రత్యేకతలు తీసుకుంటే కనుక వీఆర్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్స్. అంటే బీబీఏ పెట్టి 15 ఏళ్ళు అయింది. ఈ 15 ఏళ్ళ పాటు కూడా మేము 100% ప్లేస్మెంట్ సాధిస్తున్నాము. 100% అంటే ఉద్యోగం కావాలి అని అప్లై చేసినటువంటి పిల్లలందరికీ కూడా మేము ఉద్యోగ అవకాశాలు కలుగజేస్తున్నాం. ఈ ఉద్యోగ అవకాశాలు కూడా మంచి మంచి కంపెనీల్లో తీసుకుంటే కనుక టీసీఎస్, విప్రో, డెలాయిట్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ యూనియన్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, ఎయిర్టెల్ ఇలా ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీల్లో మేము ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాము. ఒక్కొక్క స్టూడెంట్కి 3-4 ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మేము క్రియేట్ చేస్తున్నాం. అంటే కేఎల్ యూనివర్సిటీ బీబీఏ ఏంటంటే ముందు 100% ప్లేస్మెంట్కి పేరు. అంతేకాకుండా కేఎల్ యూనివర్సిటీలో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మా క్లాస్ రూమ్స్ తీసుకుంటే కనుక హైలీ టెక్నాలజీ ఎక్విప్డ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. అంతేకాకుండా మాకు లైబ్రరీలో 2 లక్షల దాకా బుక్స్ ఉన్నాయి. పిల్లల విద్యార్థులందరి కోసము గర్ల్స్కి, బాయ్స్కి సెపరేట్ జిమ్ము, స్పోర్ట్స్ ఫెసిలిటీసు, వరల్డ్ క్లాస్ హాస్టల్స్. మా హాస్టల్స్ 5 స్టార్ హోటల్స్ లాగా ఉంటాయి. గ్రీన్ క్యాంపస్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కేఎల్ యూనివర్సిటీని బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. అదేవిధంగా ప్లేస్మెంట్ అంటేనే కేఎల్ యూనివర్సిటీ. కేఎల్ యూనివర్సిటీ అంటే జాబ్. అంటే చాలామంది పిల్లలు కేఎల్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకుంటారంటే మా పక్కింట్లో అబ్బాయి కేఎల్ యూనివర్సిటీలో చదవడం వల్ల మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, బొంబాయిలో చేస్తున్నాడు, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, పూణేలో జాబ్ చేస్తున్నాడు అని వచ్చేటటువంటి పేరెంట్స్ ఎక్కువ మాకు.
మూడో ప్రత్యేకత తీసుకుంటే కనుక చాలా డిసిప్లిన్ ఎన్విరాన్మెంట్, ఈ జన్జీ ఛాలెంజెస్ అన్ని తట్టుకుంటా కూడా కేఎల్ యూనివర్సిటీలో హై క్లాస్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాం. అంటే మా కేఎల్ యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ తీసుకుంటే కనుక 50% కంటే ఎక్కువ గర్ల్స్ ఉంటారు. అంటే త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వాళ్ళ పిల్లలకి చాలా సేఫ్ ప్లేసు, చాలా డిసిప్లిన్ ప్లేసు అనేటటువంటి ఒక పేరు కూడా సాధించాం. దీంతో పాటు ఏమంటే ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా హైలీ క్వాలిఫైడ్, అందరూ డాక్టరేట్లే. అంటే ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో 1200 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే ఆల్మోస్ట్ 800 మెంబర్స్ డాక్టరేట్ హోల్డర్స్, అంటే ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో చదివినటువంటి వాళ్ళు. అంటే బీబీఏ ప్రోగ్రామ్ ప్రత్యేకతలు ఒక నక్షల్గా చెప్పాలంటే వీఆర్ నోన్ ఫర్ 100% ప్లేస్మెంట్స్. అవర్ క్యాంపస్ ఈస్ హైలీ టెక్నాలజీ ఓరియంటెడ్ క్యాంపస్, 24 hours వైఫై. అసలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, క్యాంపస్ ఫీచర్స్ అంటే మీరు లెక్కేసుకోవటమే. అదేవిధంగా మంచి ఫ్యాకల్టీ ఉంటారు, మంచి డిసిప్లిన్డ్ ఎన్విరాన్మెంటు, ఇటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అంతేకాకుండా మేము న్యూ ఎడ్యుకేషన్ పాలసీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి యూనివర్సిటీ మాది. అంటే చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి పిల్లలకి. అంటే వాళ్ళు డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఆప్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పాను కదా, బీబీఏలో 20 రకాల స్పెషలైజేషన్స్ ఇస్తున్నాను అని చెప్పాను. ఈ 20 రకాల స్పెషలైజేషన్లో వాళ్ళకి కావాల్సిన స్పెషలైజేషన్ వాళ్ళు ఎన్నుకోవచ్చు. ఇన్ని స్పెషలైజేషన్ మేము ఎందుకు ఇస్తున్నామంటే, మేము ఏ దృష్టితో ఆలోచిస్తామంటే, ఫస్ట్ గోల్ ఏంటంటే కేఎల్ యూనివర్సిటీలో జాయిన్ అయినటువంటి పిల్లలకి ముందు ప్రతి ఒక్క విద్యార్థి కూడా నిర్ణీత వ్యవధిలో ఫస్ట్ క్లాస్ తోటి డిగ్రీ సాధించాలి. రెండో గోల్ ఏంటంటే ప్రతి ఒక్కడికి కూడా మనం ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. సో ఈ గోల్స్ తోటి మేము కరికులం డిజైన్ చేస్తాం. అందుకని ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్పెషలైజేషన్ తీసుకుంటారు. ఈ సంవత్సరం నుంచి అయితే సెక్టరల్ స్పెషలైజేషన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అంటే హెల్త్, ఐటీ, ఫార్మా. అంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తామంటే బేసిక్ రిక్వైర్మెంట్ కోర్సులన్నీ చెప్తాం, అంటే ప్రీ రిక్విజిట్స్ చెప్తాం. సెకండ్ ఇయర్లో వచ్చేసరికి కోర్ చెప్తాం. కోర్లో బేసిక్ స్పెషలైజేషన్స్, అంటే ట్రెడిషనల్ యూనివర్సిటీసు, ట్రెడిషనల్ కాలేజీలు ఇస్తున్నటువంటి స్పెషలైజేషన్ అంతా కూడా వాళ్ళకి కోర్లోనే టీచ్ చేస్తాం. అంటే బేసిక్ మార్కెటింగ్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అంటే నార్మల్ బీబీఏ చదివిన విద్యార్థికి ప్లేస్మెంట్ ఎలా సాధించగలడు అనే దాని మీద చేస్తాం. నెక్స్ట్ 3వ సంవత్సరంలో ఏం చేస్తామంటే బీబీఏలో స్పెషలైజేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనందరికీ తెలుసు, కేఎల్ యూనివర్సిటీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని మనం పొద్దునుంచి డిపార్ట్మెంట్స్ చాలామంది హెచ్ఓడీస్తో మాట్లాడుతూ ఉన్నాము. అండ్ మరి ముఖ్యంగా అంటే ఎల్లెప్పుడు ఎవర్ గ్రీన్గా ఉండే ఒక డిపార్ట్మెంట్ దగ్గర మనం వచ్చేసాము. దట్ ఈస్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్. కేఎల్ యూనివర్సిటీలో ఉన్న కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో డాక్టర్ బాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మరి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బాధ్యతలతో పాటు అసలు అగ్రికల్చర్ విభాగం ఇప్పుడు ఎలా ఉంది, అసలు స్టూడెంట్స్ ఎలాంటి కోర్సెస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలాగే ఆల్రెడీ స్టూడెంట్స్ ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్లో వాళ్ళ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఆపర్చునిటీసు, మరి దాని గురించి మిగతా వివరాలన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, హలో సార్. నమస్తే మేడం. సో నా పేరు బాలకృష్ణ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కేఎల్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్. సో మీ అందరికీ తెలిసినదే ఏంటంటే, మనం ప్రపంచంలో ఏ పని చేసినప్పటికీ కూడా 3 పూట్ల మన ఫుడ్ కావాల్సిందే, అది ఎటువంటి పని అయినా సరే. అటువంటి ఫుడ్ సప్లైలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది కేవలం అగ్రికల్చర్ మాత్రమే. ఈరోజు మీరు చూస్తున్నట్లయితే ప్రపంచంలో అనేక రకమైన మార్పులు వస్తున్నాయండి. చాలామంది డైటీషియన్స్ డిఫరెంట్ ఫుడ్ని రికమెండ్ చేస్తున్నారు. ఎందుకంటే కన్జ్యూమర్ తాలూకా ప్రిఫరెన్స్ హెల్దీ ఫుడ్ అండ్ క్వాలిటీ ఫుడ్ వైపు మారింది. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచం అంతా కూడా ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడితే ఈరోజు న్యూట్రిషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు. ప్రతిరోజు ఎవరు ఏ విటమిన్లు తీసుకుంటున్నారు, ఏ పోషకాలు తీసుకుంటున్నారు, అది హెల్త్కి ఎంతవరకు మంచిది, వాళ్ళు తీసుకుంటున్నది ప్రోటీనా. ఇటువంటి సందర్భంలో అగ్రికల్చర్లో ఎన్నో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తున్నాను, కేఎల్ యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్లో మా అగ్రికల్చర్ స్టూడెంట్స్ 100% ఐసీఆర్ ఇచ్చిన సిలబస్ని ఫాలో అవుతామండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జనరల్గా మేము అగ్రికల్చర్ కోర్స్ అంటే చాలామంది అనుకుంటారు అగ్రికల్చర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మాత్రమే చదువుతారని. అంతేకాదండి, మా అగ్రికల్చర్ ఈ కోర్సులో
అగ్రికల్చర్కి పాటుగా మా కాలేజ్ తాలూకు విశిష్టత ఏంటంటే, మా కాలేజీకి దేశంలో కానీ ఏ ఒక్క ప్రాంతంలో లేని ఎటువంటి ఒక గొప్ప విశిష్టత ఉంది. ఏంటంటే అది మా కాలేజ్ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అతి సారవంతమైన నేలలు ఉన్న చోట నెలకొల్పబడిందండి. దాదాపుగా 100 ఎకరాలు మా కాలేజ్ ఫామ్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 100 ఎకరాల కాలేజ్ ఫామ్లో ప్రపంచంలో పండేటటువంటి అన్ని ప్రధాన పంటలను మా పిల్లలు పండిస్తారు. ఎందుకంటే మాకు ఇక్కడ టీచింగ్ అనేది 4 వాల్స్ మధ్య జరిగేది కాదండి. ఏదైతే 4 గోడల మధ్య నేర్చుకున్నారో అదే విషయము వాళ్ళు ప్రాక్టికల్గా ఫీల్డ్లో చూసి దాన్ని అవగాహన ఏర్పరచుకుంటారు. ఎందుకంటే మేము బలంగా నమ్మేది ఏంటంటే స్టూడెంట్స్ విల్ లెర్న్ బై డూయింగ్, నాట్ సింప్లీ బై హార్టింగ్ అండి. ఈరోజు చూసుకున్నట్లయితే మీరు ప్రపంచంలో వస్తున్నటువంటి అనేక మార్పుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనేమి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అయితేనేమి కానీ ఈ అన్నిటినీ కూడా మా పిల్లలు సమకాలిక ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా వివిధ ప్రాజెక్ట్స్ రూపంలో మా కాలేజీలో ముఖ్యంగా ఎందుకు ఇది చేయగలుగుతున్నారంటే మా కాలేజీలో ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఎప్పుడైతే ఇవన్నీ మా పిల్లలు కలిసి చేస్తున్నారో రాబోయే కాలంలో అగ్రికల్చర్లో కూడా మెకనైజేషను, ఆటోమేషను కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మా పిల్లలు ఫ్యూచర్ రెడీగా తయారవగలుగుతున్నారండి. జనరల్గా చాలామంది అనుకుంటారు అగ్రికల్చర్ అంటే ఫీల్డ్లో వర్క్ చేయడమేమని, లేదా ఫీల్డ్కి సంబంధించిన కోర్సులు చదవడమే అనుకుని. కానీ మా పిల్లలు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చదువుతారు, స్టాటిస్టిక్స్ గురించి నేర్చుకుంటారు, మైక్రో ప్రాపగేషన్ గురించి నేర్చుకుంటారు, అంతేకాకుండా పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకుంటారు, ఆర్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఇవి మాత్రమే కాకుండా మా పిల్లలు ఎప్పుడు కూడా ఇండస్ట్రీ రెడీ అండి. ఎందుకంటే మా కరికులంలో ఇండస్ట్రీకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము మా కరికులంలో ఇంక్లూడ్ చేసి మేము పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. దీనివల్ల మేము 100% ప్లేస్మెంట్స్ అగ్రికల్చర్లో మంచి కంపెనీల్లో పొందడమే కాకుండా ప్లేస్మెంట్ తర్వాత కూడా మిగతా పిల్లల కంటే మా పిల్లలకి పదోన్నతులు అనేవి చాలా తొందరగా రాగలుగుతున్నాయి. మేనేజ్మెంట్ కోర్సెస్ అన్న వెంటనే మనకి గుర్తొచ్చేది ఎంబీఏ కోర్స్. అలాంటి ఎంబీఏ కోర్స్ కేఎల్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ అలాగే బిజినెస్ స్కూల్ నుంచి మనతో పాటు మరి హెచ్ఓడి గారు డాక్టర్ రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ప్లేస్మెంట్స్ అన్న వెంటనే అలాగే ఎంబీఏ కోర్సెస్కి సంబంధించి వివరాలను అందించడానికి సార్ వెల్కమ్ సార్. హలో. Greetings to you all. I'm very happy to announce that we are offering 2 years MBA program at Department of MBA KL Business School, and we have the blend of syllabus, industry ready syllabus that we are offering. Here the pedagogy that we are following is a case study based, which is drawn from the Harvard Business School and review. We have package for that, and for the students who are coming from different streams like BTech, BSc or BA, we provide platform in the very first year that by involving them in mini projects, and the second sem onwards that we involve them for campus recruitment training, and it is a rigorous training that in order to make them ready to crack the placements from 3rd semester onwards. Apart from that, when you see the last year track that we say, so we are able to announce that our students got very excellent placements in terms of package and the combination of different industries, starting from finance and supply chain management. And we are very proud to say 2 of our students got international placements with a package of 35 lakh per annum, and the domestic placements falls from 12 lakh, the highest package, and average of 6.5 lakh. And this is, we can say proudly, this is not this year, this is there from the beginning of the department. And the department evolved, is started as a affiliated college in the year 2006, and then after becoming university from 2009 onwards, that we are offering the combination of courses apart from MBA also. And we can say here the specializations are, so it is not like traditional one specialization. So here we are offering dual specialization with sectoral specialization. So dual specialization, as
very well say the financial management, marketing management. And apart from that, say, as per the industry requirements, every time that we will change the curriculum and the pedagogy. So when the industry required the specialized business analytics people, so we introduced in 2018 the business analytics specialization, and later say supply chain management. And in the last year also we enhanced the syllabus in terms of adding further more specializations like say corporate strategy and as well as entrepreneurship. Apart from these, as I said, say the sectoral specializations which we are offering, so business, banking, finance and say insurance, healthcare management, retail management and e-commerce, agribusiness management. This year we added the sectoral specialization, edutech management also. So when it comes to say the total spectrum of specializations, we always fine tune the requirement of industry. And when it comes to the teaching learning practices here, as you know, the case studies, as I mentioned, we draw case studies from Harvard Business Review tie-up. And we have a dedicated team for that also, subject wise. And we have such a good infrastructure, or say, where that we can say ours is the best one when you see in this part of the country. మరి మన కేఎల్ యూనివర్సిటీలో మరి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ నుంచి మనతో పాటు హెచ్ఓడి గారు డాక్టర్ శాంతకుమారి గారు మనతో పాటు ఉన్నారు. బీకామ్ లో ఇప్పుడు లేటెస్ట్ గా దాంతో పాటు ఏమైనా అంటే డ్యూయల్ స్పెషలైజేషన్స్ ఏమైనా మనం ఆఫర్ చేస్తున్నామా? నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ ఎస్ శాంతకుమారి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్. మా యూనివర్సిటీలో మా కామర్స్ డిపార్ట్మెంట్కి ఒక ప్రత్యేకత ఉందండి. కామర్స్ డిపార్ట్మెంట్ 2010 నుంచి కామర్స్ డిపార్ట్మెంట్ అనేది కంటిన్యూస్గా ఉందండి. అనేక ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఉన్నాయి. ప్రజెంట్ మేము బీకామ్ విత్ ఏసీసీఏ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది ఇక్కడ మేము అందించడం జరుగుతుంది. యూకే వాళ్ళ ద్వారా స్టార్ట్ చేయబడిన ఎంబెడెడ్ ప్రోగ్రామ్ ఇది. ఏసీసీఏ అనేది ప్రజెంట్ మొత్తం అందరిలో ఎంతో డిమాండ్ అనేది ఉంది ఏసీసీఏ ప్రోగ్రామ్కి. అనేక ఆర్గనైజేషన్స్ ప్లేస్మెంట్స్ పర్పస్గా కూడా ఏసీసీఏ ఉన్న స్టూడెంట్స్కి ఒక ప్రత్యేకమైన విధానంలో వాళ్ళని ప్లేస్మెంట్స్కి వాళ్ళని ఎన్నుకోవటం జరుగుతుంది. ఇక మా యూనివర్సిటీలో ఈ ఏసీసీఏ అనేది 3 సంవత్సరాల బీకామ్ కోర్సులో నడుస్తుందండి. 3 సంవత్సరాల బీకామ్ అనేది కామర్స్కు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకుని ఈ కామర్స్లో ఏసీసీఏ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏసీసీఏలో ఒక 13 పేపర్లు ఉంటాయి. ఈ 13 పేపర్లలో మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ చదవటం వల్ల ఒక 9 ఎగ్జామ్షన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 9 ఎగ్జామ్షన్స్ పోను ఆ మిగిలిన 4 ప్రొఫెషనల్ కోర్సెస్ మాత్రమే ఏసీసీఏ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి ఈ స్టూడెంట్స్ అపీర్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ స్టూడెంట్స్ ఈ కోర్సెస్ అనేది స్టార్ట్ చేసి ఈ ఏసీసీఏ సబ్జెక్ట్స్ని మేము 3 ఇయర్స్లో స్ప్రెడ్ చేసి అన్ని సెమిస్టర్స్లో ఈక్వల్గా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కేఎల్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ దగ్గర ఉన్నాము. అండ్ మరి ముఖ్యంగా బీకామ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ కోర్సెస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కోర్సెస్ కూడా మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగా మనతో పాటు మరి డాక్టర్ వహీద్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు మన కామర్స్ డిపార్ట్మెంట్లో అంతర్జాతీయ ప్రమాణం కలిగిన ప్రోగ్రాం ఏసీసీఏ అంటే బీకామ్ అనేది ట్రెడిషన్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మనం గ్లోబల్ వైడ్గా పోటీ పడే విధంగా బీకామ్కి యాడ్ అండ్ అడ్వాంటేజ్గా ఏసీసీఏ అంటే గ్లోబల్ చార్టెడ్ అకౌంటెంట్ ప్రోగ్రామ్ని అనుసంధానంతో మనం ఈ ప్రోగ్రామ్ని గత 10 సంవత్సరాల పైగా మన స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. ఈ గ్లోబల్ ప్రోగ్రామ్ ఏసీసీఏ ద్వారా మన స్టూడెంట్స్ వివిధ కంపెనీస్లో ఎంఎన్సీస్లో గ్లోబల్ వైడ్ అంటే 183 కంట్రీస్ ఆమోదం పొందిన కంపెనీస్లో మన స్టూడెంట్స్ అనేది ప్లేస్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఏసీసీఏ కాకుండా మన డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్కి అదర్ దాన్ అకాడమిక్స్ మన స్టూడెంట్స్ కెరీర్ పరంగా కౌన్సిలింగ్ ప్రకారం 3 విధాలుగా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అకాడమిక్స్, పర్సనల్ అండ్ కెరియర్. సో ఇవి కాకుండా ప్రతి స్టూడెంట్కి మనం పర్సనల్ కేర్ స్టూడెంట్ అనేది నాట్ ఓన్లీ ఇన్ అకాడమిక్స్ విద్యలోనే కాకుండా అదర్ దాన్ అకాడమిక్స్తో పాటుగా స్టూడెంట్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే స్టూడెంట్ ఒక సామాజిక బాధ్యత పట్ల అవగాహన, అలాగే తన కుటుంబం పట్ల అవగాహన, తర్వాత ఒక మన అప్డేటెడ్ స్కిల్స్, కాంపిటేటివ్ స్కిల్స్ అన్నిట్లో కూడా మన స్టూడెంట్స్ని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ని అందించి ఒక స్టూడెంట్ ఒక పరిశ్రమకే కాకుండా సమాజానికి కూడా అనుసంధానం అవసరం వచ్చే విధంగా మన కేఎల్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో స్టూడెంట్ని మనం తీర్చిదిద్దడం జరుగుతుంది. చాలా ఓల్డెస్ట్ కోర్సు. చాలా మంది బేసికల్లీ బీఏ అన్న వెంటనే పిల్లలు ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ కొంచెం తక్కువ చూపిస్తున్నారనే అపోహ ఉంది. కాకపోతే మనం మన కాలేజ్లో బీఏని ఎలా రీడిఫైన్ చేసి అందిస్తున్నాం? ఎగ్జాక్ట్లీ మేడం, అందరూ బీఏ అనుకోగానే ఇది ఒక ట్రెడిషనల్ కోర్స్, దీంతో ఏమి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలా ఎడ్యుకేషన్ ఉంటుంది, కంప్లీషన్ అయిన తర్వాత ఏంటి, ఒక కార్పొరేట్ యూనివర్సిటీలో బీఏ కోర్స్ పెట్టడం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చాలా ఉన్నాయి. బట్ ఎగ్జాక్ట్లీ
ఇది BA విత్ IAS ఓరియంటేషన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది యూనిక్ కోర్స్. తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో యూనివర్సిటీ సెటప్లో రెసిడెన్షియల్గా ఇలాంటి కోర్సు స్టార్ట్ చేసిన యూనివర్సిటీ ఏమీ లేదు. KL యూనివర్సిటీలోనే ఇలాంటి కోర్సుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. స్టూడెంట్స్కి ఈ కోర్సు వల్ల బేసిక్గా 3 రకాలైన అవకాశాలు, బెనిఫిట్స్ అనేవి కలుగుతాయి. ఈ కోర్సుని స్పెషల్గా పోటీ పరీక్షల కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం రూపొందించబడింది. అంటే UPSC, జాతీయ స్థాయిలో UPSC కండక్ట్ చేసే IAS, IPS, IFS లాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి GS పేపర్లో ఉన్న పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్టులని కరికులంలో ఇంక్లూడ్ చేసి 3 ఇయర్స్లో 6 సెమిస్టర్ల విధానంలో మేము వీటిని టీచ్ చేయడం జరుగుతుంది. అంటే స్టూడెంట్ BAలో జాయిన్ అయితే అతనికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, లేదా ఫౌండేషన్ UPSC కోసం ఏదైతే ఉందో ఈ కోర్స్ ద్వారా మేము అందించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ప్లేస్మెంట్స్కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి BAతో ఎకనామిక్స్ అనే ఒక సబ్జెక్ట్ని జోడించడం వల్ల, మీ అందరికీ తెలుసు సోషల్ సైన్స్ సబ్జెక్టులో ఎకనామిక్స్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాని ద్వారా ఆ ఎకనామిక్స్లో టెక్నాలజీని ఇంబైబ్ చేయడం వల్ల, టెక్నాలజీని ఇంక్లూడ్ చేయడం వల్ల AI కానీ, AI టూల్స్ కానీ, లేదు అంటే స్టాటిస్టికల్ ఎకనామెట్రిక్స్ కానీ, స్టాటిస్టికల్ టెక్నిక్స్ కానీ స్టూడెంట్స్కి నేర్పించడం వల్ల దానిలో ప్లేస్మెంట్ అవకాశం కూడా స్టూడెంట్స్కి అవకాశం వస్తుంది. ఈ 2 అవకాశాలే కాదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవడం, ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవడమే కాదు, టాప్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ అయిన హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ కూడా ఈ స్టూడెంట్స్కి ఈ కోర్సు వల్ల జరుగుతుంది. అంటే ఈ కోర్సులో జాయిన్ అయిన BA విత్ IAS ఓరియంటేషన్లో జాయిన్ అయిన ఏ విద్యార్థి అయినా 3 రకాలుగా తయారవడానికి, వాళ్ళ కెరీర్ని చూజ్ చేసుకోవడానికి చాలా వండర్ఫుల్గా యూజ్ అవుతుంది.